ఎపిసోడ్ 6 తాటక సంహారం. ముగిసిన యజ్ఞం. విశ్వామిత్ర రామలక్ష్మణులు గంగా సరయు సంగమాన్ని దాటారు. ఒక భీకర అరణ్యంలోకి ప్రవేశించారు. జనసంచారమే కాదు, జంతు సంచారం కూడా అడవిలో పెద్దగా కనిపించలేదు రామలక్ష్మణులకు. ఆశ్చర్యపోయారిద్దరు. ఆ మాటే అడిగారు విశ్వామిత్రుణ్ణి. సమాధానంగా ఇలా చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులారా, పూర్వం ఈ ప్రాంతం దేవేంద్రుని వరప్రభావంతో సస్యశ్యామలమయ్యుండేది. ఎక్కడ పడితే అక్కడ జనం, దేనికి కొరత లేకుండా ఉండేది. అగస్త్యుడు ఇక్కడే తపస్సు చేశాడు. ఈ ప్రాంతానికి మలద కరుసమని పేరు. ఓహో అన్నట్టుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు రామలక్ష్మణుడు. ఆ కాలంలో సుకేశుడు అనే యక్షుడు సంతానం కోసం ఇక్కడ తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలించింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నీకు 1000 ఏనుగుల శక్తి, సౌందర్యం, కోరిన రూపం ధరించగల కూతురిని ప్రసాదిస్తున్నాను అన్నాడు. అదృశ్యుడయ్యాడు. వరప్రభావంతో సుకేశునికి తాటక జన్మించింది. ఆమె సుందుణ్ణి వివాహం చేసుకుంది. ఆ ఇద్దరికి మహాక్రూరుడు మారీచుడు జన్మించాడు. ఆగాడు విశ్వామిత్రుడు. ఆసక్తిగా వింటున్న రామలక్ష్మణులను చూసి మళ్ళీ ఇలా చెప్పాడు. అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్పాను కదా. ఆ అగస్త్యునికి సుందుడు అపకారం తలపెట్టి మరణించాడు. తన భర్త మరణానికి కారణమైన అగస్త్యుని మీదకి మారీచుడు సహా తాటక దాడి చేసింది. అతన్ని చంపబోయింది. కోపం వచ్చింది అగస్త్యునికి. మారీచుని రాక్షసుడు అయ్యేట్టుగా శపించాడు. సౌందర్యాన్ని కోల్పోయి భయంకర రూపంతో మెలిగేట్టుగా తాటకును శపించాడు. ఆమెను నరహంతకిగా బతకమన్నాడు. అవునవును అన్నట్టుగా ఏదో పక్షి ఆ రకంగా కూసి అటెటో ఎగిరిపోయింది. అగస్త్యుని శాప ఫలితంగా భీకర రూపాన్ని పొందింది తాటక. రోషంతో అతని అనుచర గణాన్ని తరిమి కొట్టింది. అగస్త్యుడు సంచరించే పల్లెలు, పట్టణాలను కూడా వదల్లేదు. ఆయా ప్రాంతాల్లోని గోబ్రాహ్మణులను, ప్రజలను చంపి ఆ ప్రదేశాలన్నీ వల్లకాడుగా మార్చింది. భీకర అరణ్యం చేసింది. ముగించాడు విశ్వామిత్రుడు. నిశ్శబ్దంగా ఉందంతా. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ అడవి దద్దరిల్లేట్టుగా పెనుకేక వినువచ్చింది. ఆ కేకకు మూలలా దాగిన జంతువులు, చెట్టు చివరల వేలాడుతున్న పక్షులు ప్రాణరక్షణ కోసం పరుగందుకున్నాయి. కేక వినవచ్చిన వైపు ఆశ్చర్యంగానూ ఆసక్తిగానూ చూడసాగాడు రాముడు. రామా, ఆ కేక క్రూరురాలు తాటకదే. ఇక్కడికి అర్ధయోజనం దూరంలో ఉందది. దానిని నువ్వే సంహరించాలి. తాటకను నువ్వు తప్ప వేరెవరూ సంహరించలేరు అన్నాడు విశ్వామిత్రుడు. తల వంచుకొని ఆలోచించసాగాడు రాముడు. అర్థం చేసుకున్నాడది విశ్వామిత్రుడు. రామ, ప్రజా రక్షణ కోసం అపకీర్తి, పాపాలతో నిమిత్తం లేకుండా రాజు అనేవాడు దుష్టులను శిక్షించాలి. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఇలాంటి విషయాల్లో క్రౌర్యం తప్ప కరుణ రాజుకి ఉండకూడదు. స్త్రీ వధ మహాపాపమని ఆలోచిస్తున్నావేమో. ఇది రాక్షసి. దీనిని వధించడంలో పాపం లేదు. గతంలో ఇలాంటి స్త్రీలను హతమార్చిన రాజులు ఎందరో ఉన్నారు. రాజులే కాదు, దేవేంద్రుడు కూడా స్త్రీని వధించాడు. భూదేవిని చంపేందుకు ప్రయత్నించిన విరోచన కుమార్తె మందరను తన వజ్రాయుధంతో ముక్కలు చేశాడు దేవేంద్రుడు. విష్ణుదేవుడు కూడా స్త్రీని వధించాడు. ఇంద్రలోకాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన భృగుపతిని తన చక్రాయుధంతో విష్ణుదేవుడు ఖండించాడు. వారి కోవలోనే నువ్వు ప్రవర్తించాలి. వెనుదీయకు, నా మాట విను. తక్షణం ఆ తాటకను సంహరించు అన్నాడు విశ్వామిత్రుడు. అయినా వంచిన తల ఎత్తలేదు రాముడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. తండ్రి దశరథుని మాటలు గుర్తు చేసుకున్నాడు. అనుక్షణం మహర్షి ఆజ్ఞను పాటించమన్నాడు తండ్రి. వారి మాటను జవదాటకూడదనుకున్నాడు. విశ్వామిత్రుని మాటలు మననం చేసుకున్నాడు. మహర్షి మాటలు యుక్తమనిపించాయి. అప్పుడు తలెత్తాడు రాముడు. అంగీకార సూచికంగా సన్నగా నవ్వాడు. ప్రణామం చేశాడతనికి. దిక్కులు దద్దరిల్లేటట్టుగా ధనుష్టంకారం చేశాడు. తాటక సంహారం. కేకేస్తే తన కేకే ప్రతిధ్వనించాలి అడవిలో. ప్రతిగా ఎన్నడూ ఏ శబ్దమూ వినరాలేదింతవరకు. ఇప్పుడు ఇన్నేళ్లకు చెవులు పగిలేలా వింటి మ్రోత వినవచ్చింది.
అది ఎవరిది? దిగ్గున లేచింది తాటక. నరులెవ్వరూ అడుగు పెట్టలేని పెట్టరాని అడవిలో అడుగు పెట్టడమే కాక కవ్విస్తున్నట్టుగా టంకారం చేసిందెవరు? ఎవరది? భయంకరంగా గర్జించింది తాటక. పెద్ద పెద్ద అంగలు వేసింది. శబ్దం వినవచ్చిన వైపుగా నడిచింది. తాటక నడిచి వస్తుంటే ఆమె కాలి క్రింద పెద్ద పెద్ద చెట్లే నలిగి విరిగి పడుతున్నాయి. కొండరాళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. రామ లక్ష్మణులు నిల్చున్న చోటుకు చేరుకుంది తాటక. ఆకాశం నుంచి కిందకు చూస్తున్నట్లుగా అంత ఎత్తు నుంచి కిందకి బొమ్మల్లా నిలుచున్న రామలక్ష్మణులని విశ్వామిత్రుణ్ణి చూసింది. ధనస్సుతో సిద్ధంగా ఉన్న రాముడు తలెత్తి తాటకను చూశాడు. భయంకరంగా ఉన్నది. తాటకను చూస్తున్న లక్ష్మణుణ్ణి చూశాడు రాముడు. చూడు, ఈ రాక్షసి ఎంత భయంకరంగా ఉందో. దీన్ని చూస్తేనే చాలు చనిపోతారు ఎవరైనా. ఉరుముల్లాంటి గర్జన విన్నావు కదా, ఆ గర్జనకే గుండెలు పేలిపోతాయి అన్నాడు రాముడు. అవును అన్నట్టుగా చూశాడు లక్ష్మణుడు. రాక్షసి అయిన స్త్రీ, అందుకే చంపడానికి చేతులు రావట్లేదు. అయినా తప్పదు. తండ్రి గారి ఆజ్ఞ, మహర్షి ఆదేశం పాటించాలి. ముక్కు చెవులు ఖండిస్తాను. మరలిపోతుందేమో చూద్దామన్నాడు రాముడు. లక్ష్మణుడితో మాట్లాడుతూ క్షణం ఆలస్యం చేశాడు. ఆ క్షణమే చాలన్నట్టుగా తాటక హుంకరిస్తూ రామ లక్ష్మణులను అందుకునేందుకు చేతులు చాచింది. వారిస్తున్నట్లుగా విశ్వామిత్రుడు కోపంగా చూశాడామెను. రామచంద్ర అని పిలిచాడు. ఆ పిలుపుతో రాముణ్ణి హెచ్చరించాడు విశ్వామిత్రుడు. తనని చూసిన రామునికి ఆశీసులందజేశాడతను. రాముడు ఇక ఆలస్యం చేయలేదు. నిశిత సరాలు సంధించి తాటక 2 చేతుల్ని ఖండించాడు. అంతలో లక్ష్మణుడు శరప్రయోగం చేసి ఆమె ముక్కు చెవుల్ని ఖండించాడు. వెనుకడుగు వేసింది తాటక. మరలిపోయిందనుకున్నారు కాని లేదు, చీకట్లు కల్పించింది. చూస్తుండగానే అక్కడా ఇక్కడా అనిగాక అడవి అంతటా చీకటి అలుముకుంది. ఆ చీకటిలో శిలా వర్షాన్ని కురిపించింది తాటక. వచ్చి పడుతున్న రాళ్లను తప్పించుకుంటూ ఓ ప్రక్కకి చేరుకున్నారు మహర్షి సహా రామలక్ష్మణులు. రామ, ఆలస్యం చెయ్యకు. కనికరించేందుకు ఇది సామాన్య స్త్రీ కాదు, రాక్షసి, నరహంతకురాలు. యజ్ఞాలను ధ్వంసం చెయ్యడమే విధిగా పెట్టుకున్న పాపాత్మురాలు అన్నాడు విశ్వామిత్రుడు. పడమర దిశగా చూశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాముణ్ణి హెచ్చరించాడిలా మహర్షి. రామ, అదిగో చూడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడిందంటే ఈ రాక్షసి మాయలు అధికమవుతాయి. ఇక ఆలస్యం చెయ్యకు, వెంటనే సంహరించు. రాముడు శబ్దవేది సరాలు సంధించాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని ప్రయోగించాడు. తాటక శిలా వర్షాన్ని ఛేదించాడు. విసురుతున్న రాళ్లన్నీ పిండి పిండి అవుతుంటే తట్టుకోలేకపోయింది తాటక. చీకటిని తొలగించి పెద్దగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యింది. రామ లక్ష్మణుల మీద పడేందుకు పరుగున రాసాగింది. వస్తున్న తాటక మీదకి ఎక్కుపెట్టిన బాణాన్ని వదిలాడు రాముడు. అది తాటక పొట్టలో చొచ్చుకొనిపోయి వెలికొచ్చింది. దారగా నెత్తురు కారుతుంటే భూమి అదిరేట్టుగా బాధగా పెనుకేక పెట్టింది తాటక. కొండలా కూలిపోయింది, చనిపోయింది. ఆ దృశ్యాన్ని ఆకాశం నుంచి ఇంద్రాది దేవతలు చూశారు, ఆనందించారు, రాముణ్ణి అభినందించారు. మహర్షి అని విశ్వామిత్రునికి ఇలా విన్నవించారు. లోకహితం కోసం మీ దగ్గర ఉన్న మరిన్ని శస్త్రాస్త్రాలను రాముడికి ప్రసాదించండి తప్పకుండా అన్నాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి కౌగలించుకున్నాడు. ఆప్యాయంగా అతని శిరస్సును చుంబించాడు. రాత్రి అయింది. ఆ రాత్రి మహర్షి సహా రామలక్ష్మణుడు అక్కడే నిద్రించారు. తెల్లారింది. తాటక మరణంతో అగస్త్యుని శాపం తొలగింది. ఫలితంగా అరణ్యం ఫలపుష్పాలతో మనోజ్ఞమైంది. జనావాసానికి సిద్ధమైంది. స్నానాధికాలు ముగిశాయి. రాముణ్ణి సంతోషంగా చూశాడు విశ్వామిత్రుడు. రామ, తాటకును నువ్వు సంహరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకిక తిరుగులేదు. నర, సుర, అసుర, యక్ష, గంధర్వాదులను అవలీలగా ఓడించగలవు. మహావీరుడవవుతావు. అక్షయ కీర్తి నీ సొంతమవుతుంది. అందుకోసం నాకు తెలిసిన మరిన్ని మహాస్త్రాలను నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు విశ్వామిత్రుడు. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్ర, ఇంద్రాస్త్ర, వరుణాస్త్ర, క్రౌంచ, వైద్యాధర, మానవ, మోహన, భాస్కర,
హయ శిరాస్త్రాలను ప్రసాదించాడతనికి. ఇంకా విష్ణు చక్ర, కాలచక్ర, దండ చక్రాలను, వరుణపాస, కాలపాసాది మహాస్త్రాలను, వాటి ఉపసంహాస్త్రాలను అనుగ్రహించాడు. రాముడు స్వీకరించాడు. విశ్వామిత్రుడు ప్రసాదించిన మహాస్త్ర, ఉపసంహాస్త్రాల శక్తులన్నీ రాముని చుట్టూ సేవకుల్లా నిలుచున్నాయి. ఆప్యాయంగా, ఆధారపూర్వకంగా చూశాడు వాటిని రాముడు. అవసరమైనప్పుడు ఆహ్వానిస్తాను, అప్పుడు రండి అన్నాడు. అందాక యథేచ్ఛగా ఉండండి అన్నాడు. సాగనంపాడు వాటిని. లక్ష్మణుణ్ణి చూశాడు. తనని ఆనందాతిశయంతో చూస్తున్నాడు లక్ష్మణుడు. దగ్గరగా తీసుకున్నాడతన్ని రాముడు. మహర్షి అనుమతి తీసుకున్నాడు. తాను నేర్చుకున్న మహాస్త్ర మంత్రాలన్నిటినీ లక్ష్మణునికి బోధించాడు. బయలుదేరారు. అక్కడ్నుంచి ప్రయాణం సాగించారు. మధ్యాహ్నానికి ఒక ఎత్తైన పర్వతాన్ని సమీపించారు. ఆ పర్వతం ముందు రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. అల్లిబిల్లిగా అల్లుకొని తీగలు ఉన్నాయి. పువ్వులు ఉన్నాయి. సువాసనలు వెదజల్లుతున్నాయవి. పువ్వుకి ఒక పక్షిగా చెప్పలేనన్ని పక్షులు ఉన్నాయి. కలకల ధ్వనులు చేస్తున్నాయి. పెంపుడు మృగాలుగా పులి, సింహాది జంతువులు ఉన్నాయి. మచ్చికగా, ముచ్చటగా అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఎవరిదో ఆశ్రమం. బాగుంది, చూడ ముచ్చట అనిపించింది రామునికి.